నమస్తే. నా పేరు సంపత్ గౌడ్. నేను ఎల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కామారెడ్డి జిల్లా. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, ఈ అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చాలా అన్యాయం చేసింది. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏర్పడిందే తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల త్యాగాలు, వాళ్ళ కష్ట ఫలితం మీదనే ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ వాళ్ళకి ఇప్పటికీ ఒక హెల్త్ కార్డ్ లేదు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, వాళ్ళకు ఉద్యమకారుల గుర్తింపు పట్టాలు లేవు. చాలా అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఇంకా అన్యాయం చేస్తూనే వీళ్ళకి ఎలాంటి మేలు జరగకుండా చూస్తోంది. కాబట్టి ఉద్యమకారుల తరపున, అమరవీరుల కుటుంబాల తరపున మేమందరం గట్టిగా హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వానికి. వాళ్ళకి వెంటనే ఇళ్ల స్థలాలు, వాళ్ళకి హెల్త్ కార్డులు, ఉద్యమకారుల పత్రాలు ఇవన్నీ ఇవ్వాలి. ఎందుకంటే గతంలో మేమందరం తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో రోడ్ల మీదకి వచ్చి బందులు చేసినాము, వంట వార్పులు చేసి ఎన్నో పోరాటాలు చేసి కొంతమంది మీద కేసులు అయినాయి, కొంతమంది మీద కేసులు కాని ఉద్యమకారులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ కేకే కమిటీ మొత్తం కేసులు అయిన వాళ్ళను, కేసులు కాని వాళ్ళను అందరినీ గుర్తించి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు చూస్తుంటే ఇవాళ ఈ పార్టీ కమిటీ వేయాల్సిన పరిస్థితి ఉండకపో, వాళ్ళు చూడలేరు, వాళ్ళు చేయలేరు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. ఈ ఉద్యమకారులకు గురించి వెంటనే అన్ని రకాల సదుపాయాలు చేయాలి. లేదంటే ఇప్పుడు మొన్ననే మా రాష్ట్ర నాయకురాలు కవితమ్మ గారు ఉప్పల్ బగాయత్లో చాలా పెద్ద ఎత్తున ఈ ఉద్యమకారుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం భూ పోరాటం చేసి అక్కడ ఎంతో మందికి, కవితమ్మ గారికి కూడా చాలా మందికి కూడా అందరికీ ఎన్నో దెబ్బలు తగిలినాయి. కొంతమందికి కాళ్ళు, చేతులు రక్తాలు గారినటువంటి పరిస్థితి ఈ ఉద్యమకారుల కోసం, అమరవీరుల కుటుంబాల కోసం రక్తాన్ని చిందించినటువంటి సందర్భం టీఆర్ఎస్ పార్టీ నాయకులది. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రులు ఉద్యమకారులను కలిసిన సందర్భాలే లేవు. ఎందుకంటే ఈ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను ఏ ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళే పట్టించుకుంటే ఇవాళ పరిస్థితి ఉండకపో. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇవన్నీ ఉద్యమకారుల, అమరవీరుల ఆశయాలు ఇవన్నీ నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మేము కవితమ్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా మా పోరాటం చేస్తాం. తప్పకుండా కవితమ్మ గారు కూడా ఈ కమిటీకి ఉద్యమకారుల తరపున, అమరవీరుల కుటుంబాల తరపున వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలనే సదుద్దేశంతో కూడా డిమాండ్ వెల్లబిచ్చడం జరుగుతుంది. మేము న్యాయం జరుగుతుందని కాదు, న్యాయం కంపల్సరీ చేయాలని మా యొక్క పోరాటం. న్యాయం చేయకపోతే తగిన గుణపాఠం కూడా చెప్తామని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.